అదేవిధంగా ఫ్రీ బస్సు పేరు మీద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వము మేము వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక దఫాలుగా చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదు, ఆదుకోలేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ఏఐటీసీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఐ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టులో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు సమీకరించి చలో అసెంబ్లీకి పిలుపునివ్వాలని చెప్పి మేము నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఆటో డ్రైవర్ల సమస్యల మీద సామరస్యంగా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకము 6 పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకము, అందులో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాకముందు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద స్పందన లేదు. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు రేడియో స్టిక్కర్ల మీద ఏదైతే ఆటో డ్రైవర్లకు మినహాయింపిస్తారని చెప్పడం జరిగింది. అందులో అదే భాగంగా కూడా ఏదైతే ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది గవర్నమెంట్ భరించాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మేము పెట్టడం జరిగింది. అది కూడా చేయట్లేదు. అట్లాగే ఓలా, ఊబర్లు 1 ప్లేట్ల ద్వారా 2 వీలర్స్ నడుస్తున్నవి అది కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఓలా, ఊబర్ రద్దు చేసి యాప్ ద్వారా డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకు 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు దానిలో ఉన్న డ్రైవర్లకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండి ఎలాంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదు, మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్లకు చోద్యం చూస్తున్నాడు. భవిష్యత్తులో ఏదైతే ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పిండో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద ఎత్తున లక్షలాది డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. జిల్లాలో ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పైన, ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వరం సారథ్యంలో ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సమస్యల కోసం ఒక వినతి పత్రం తయారు చేసి కమిషనర్ గారికి, జేటీసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లకు ఆటో మీటర్లు 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆటో డ్రైవర్లకు మీటర్ రేటు పెంచలేదు. 2013లో పెంచిన రేట్లు ఈ రోజు వరకు కూడా పెంచలేదు. నిత్యావసర వస్తువుల రేట్లు, గ్యాస్ రేట్లు, అనేక రేట్లు పెరుగుతున్నాయి కానీ ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెరగడం లేదు. అదేవిధంగా 2 వీలర్, ఓలా, ఉబేర్, రాపిడో వైట్ ప్లేట్ల ద్వారా నడుస్తున్నాయి. ఆ వైట్ ప్లేట్ ద్వారా నడిచే 2 వీలర్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. అది వెంటనే ప్రకటించాలని తదితర డిమాండ్ల కోసం ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్, ఖైరతాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు విచ్చేసిన వేలాది మంది ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ జిల్లా తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వచ్చినంటే వాళ్ళలో ఉన్న ఆవేదన ఏందో మరి గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మరి ఆటో డ్రైవర్లను వాళ్ళ పొట్టగొట్టేవాన్ని వాళ్ళ జీవనోపాధి ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఓలా, ఊబర్ బైకులు పెట్టినావు, ఫ్రీ బస్సు పెట్టావు. ఇవన్నిటి వల్ల ఈ రోజు ఆటో డ్రైవర్లు దాదాపుగా 80 మంది ఆత్మహత్య చేసుకున్నా గానీ నీకు ఇంతవరకు పట్టింపు లేదు. మా ఓట్లతో నువ్వు గెలిచినావు, మాతోని నువ్వు వచ్చినావు. మరి కాంగ్రెస్ వస్తే అన్ని మానే అన్నావు, అవన్నీ మర్చిపోయినావు, అవన్నీ తుంగలు పెట్టినావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి నువ్వే మూల్యం చెల్లించాలి. ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, వాళ్ళందరినీ పరామర్శించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు చూడాలి. అయినా నువ్వు చూస్తలేవు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వారు ముట్టడి చేసింది. కాబట్టి ఆటో డ్రైవర్లు గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేరు, వాళ్ళకి ఇల్లు కట్టిమంటలేరు,
వాళ్ళు కోరుకున్నది ఒకటే, ఓలో బైకులు నిషేధించండి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఆటో డ్రైవర్లకు కావాల్సిన పార్కింగ్ స్థలాలు కేటాయించండి, ఆటో డ్రైవర్లకు గుదిబండలాగా తయారైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు థర్డ్ పార్టీ కట్టాలంటే కట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నావు, దాన్ని కూడా నువ్వు కడతానని ఒప్పుకున్నావు. ఇవన్నీ నీ మాటలని తుంగలు దక్కినావు. నీ అంత అబద్ధాలు కోరింకో లేడు. ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమం ఎంత ఉంటుందో, మా దమ్ము ఎంతుందో చూపెడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మాకు అండగా ఉన్నది. ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈ రోజు అందరూ కూడా ఏకదాటి మీద వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లను 12,000 ఇస్తానని చెప్పినావు నువ్వు. మేము అడగలే నిన్ను, 12,000 నేను ఇస్తాను, ఇచ్చిన మాట నిలబెట్టుకో, మరి మాట తప్పకు. 12,000 రూపాయలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాలు జరిగేటువంటి లెక్క చేసి మా అకౌంట్ లో మాకు వేయండి. లేకపోతే నీ మాట మార్చుకో, నేను ఇవ్వలేని చెప్పు. అందరికి ఇస్తున్నావు ఫ్రీగా. మరి మేము ఏం పాపం చేసినాం? ఆటో డ్రైవర్లు ఏమన్నా నిన్ను ఎందుకంత వాళ్ళు నాకు బాధపడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించని పక్షంలో మా రాష్ట్ర కార్యదర్శి పిలుపులో భాగంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో మేము అందరం ముందుండి మరి దాన్ని ఎల్లదెచ్చుకో సాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం